అప్పుడప్పుడు ఇంట్లో పైసలకి ఇబ్బంది ఉంటే ఏం చేస్తాముల్లా ఇంట్లున్న బంగారమో లేకపోతే ఇల్లు పొలమో తాకట్టు పెట్టి పైసలు తీసుకుంటాం కదా. అగో గట్లనే ఇక్కడ సూత తాకట్టు పెట్టిండ్రు. కానీ బంగారమో ఇల్లు పొలమో కాదుల్లా, ఏకంగా సెక్రటరియేట్నే తాకట్టు పెట్టిండ్రు. పైనుండి ఇంకా మేము చేసింది కరెక్ట్ అని అంటున్నారు. ఓ పాలి మీరు సూత వినుండ్రిగ్గా మాటలేందో. అవునల్లా నిజంగానే సెక్రటరీని తాకట్టు పెట్టిర్రట. కొడాలి నాన్న సార్ మాట్లాడుకుంటూ సెక్రటరేట్ ఏమన్నా చంద్రం సార్ సొంతం ఆస్తే అని అడిగిండు. అంతేకాకుండా సర్కార్కి ఇబ్బంది అయినప్పుడు తాకట్టు పెట్టొచ్చంట. తాకట్టు పెట్టొద్దని రాజ్యాంగంలో ఏమన్నా రాసిర్రా అని అడుగుతున్నాడు సారు. సార్ మాటలు మీరు సుత ఇన్నుర్రి. ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టకుండా బ్యాంకులో లోన్ ఇస్తారా? ప్రభుత్వ ఆస్తి తాకట్టు పెట్టకుండా బ్యాంకులో లోన్ ఇస్తాడా? పలానా తాకట్టు పెట్టాలి, పలానా తాకట్టు పెట్టకూడదు, పలానాది మార్టిగేజ్ చేయాలి, పలానా షూటీ చేయాలని ఏమన్నా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రాశారా? సెక్రటేరియట్ ఏంటి చంద్రబాబు గడిదా? ప్రభుత్వం అంది. ప్రభుత్వం డబ్బులు కావాల్సి వచ్చినప్పుడు, ప్రజలకు అవసరమైనప్పుడు, బ్యాంకుల్లో డబ్బులు కావాల్సి వచ్చినప్పుడు మార్టిగేజ్ చేస్తారు, తాకట్టు పెడతారు, మళ్ళీ డబ్బులు కడతారు, రిలీజ్ చేసుకుంటారు. సెక్రటేరియట్ అని బాబుగడి సొత్తా చూసిర్రా సార్ మాటలు. అంతేకాదల్లా ఇప్పుడు రాష్ట్రానికి ఉన్న 4 లక్షల కోట్ల అప్పు ఉంటే దాంట్లో సగం అంటే 2.5 లక్షల కోట్లు చంద్రం సార్ చేసిన అప్పే అంటున్నాడు సారు. ఇది తాకట్టు పెట్టారు, అది తాకట్టు పెట్టారంటే వీడు పెట్టినయే పెట్టాలా? కానీ చంద్రబాబు నాయుడు పెట్టినటువంటి ఆస్తులు తాకట్టు పెట్టాలి. రూల్ ఉందా? రాజ్యాంగంలో రాసి ఉందా? పలానా ఆస్తి పెట్టాలి, పలానా ఆస్తి పెట్టకూడదు. అది ప్రభుత్వం ఇష్టం. వాళ్ళు బ్యాంకర్స్తో మాట్లాడి బ్యాంక్ వాళ్ళు డబ్బులు కావాలన్నప్పుడు వాళ్ళు ఏదోటి మార్టిగేజ్ అడుగుతారు. ప్రభుత్వ ఆస్తి ప్రభుత్వం వాళ్ళు దాన్ని బట్టి వాళ్ళకు ఉన్నటువంటి వెసులుబాటుని బట్టి పెట్టుకుంటారు. సెక్రటేరియట్ పెట్టేశారు. సెక్రటేరియట్ అంతా 10 ఎకరాల పొలం.